విఆర్ హై స్కూల్ అనేది 125 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. ఇదే స్కూల్లో నేను చదవటం, పక్కన ఇదే కాలేజీలో చదవటం, ఇదే కాలేజీలో వచ్చేయటం. ఇదే స్కూల్ పైన 2014-19లో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి 11th and 12th ఒక 300 మంది పిల్లలు తీసుకుంటాం. అందులో 150 ఈ యొక్క కార్పొరేషన్ నుంచి, ఒక 150 ఇతర జిల్లాలలో కూడా మొత్తం 300 మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ ఇస్తాను. వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్కి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు. టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను. నెలకు 6 లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్. ఎంతోమంది విద్యార్థులు ఎన్ఐటీలు, ఐఐటీలు జాయిన్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేసింది, ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది. నిజంగా నాకు ఎంతో బాధ. ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క ఈ పాత్ర ఉంది. అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను, ఒక 2000 మంది చదివేట్టుగా చేస్తానన్నాను. అన్న ప్రకారమే, మాట ప్రకారం ఈ స్కూల్ని రెనోవేట్ చేయించాం. అది కూడా ఎన్సీసీ చాలా పెద్ద గ్రూప్, కన్స్ట్రక్షన్ గ్రూపు. వాళ్ళు, మా పిల్లలు, మా కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రెనోవేట్ చేశారు. దీనికి పర్మిషన్ కూడా వచ్చింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది, విఆర్సి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్. యాక్చువల్గా అటు గవర్నమెంటు, అటు మున్సిపల్ కార్పొరేషన్ రెండు కలిసి దీన్ని రన్ చేస్తాయి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. పిల్లలకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు. యూనిఫామ్ కూడా 2 జతలు ప్రభుత్వం ఇస్తే, మా నారాయణ గ్రూప్ నుంచి 4 జతలు ప్రతి పిల్లలకు స్పాన్సర్ చేయమన్నారు. అది పిల్లలు స్పాన్సర్ చేస్తున్నారు. దగ్గరలో ఉండే పిల్లలు, హై స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తాము. వాళ్ళకి వ్యాయామంగా ఉంటుంది సైకిళ్ళు వస్తేనే. ఆ సైకిళ్ళు కూడా నారాయణ గ్రూప్ యాక్చువల్గా మా పిల్లలకి చెప్పాను, వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. అదే కాకుండా ఈ కాంపిటేటివ్ సంబంధించిన సబ్జెక్ట్ కానీ, నర్సరీ నుంచి 5th కానీ సబ్జెక్ట్ పుస్తకాలు కూడా వాళ్ళని ఇవ్వమని వాళ్ళే ఇస్తున్నారు. ఈ విధంగా నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. డిమాండ్ కూడా దాదాపు 5000 మంది స్కూల్ అడ్మిషన్ కావాలి వచ్చారు. అందరికి ఇవ్వలేము. సచివాలయ స్టాఫ్ ద్వారా యాక్చువల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు ఐడెంటిఫై చేయమన్నాం, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ పిలిపించాను. ఆ రోజు ఎవరైతే వచ్చారో స్పాట్ అడ్మిషన్ ఇచ్చేసాం. స్పాట్ అడ్మిషన్లో 1100 మందికి ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క క్లాస్కి 2 సెక్షన్స్ అనుకున్నాం. అయితే అనుకోకుండా ఎక్కువ డిమాండ్ ఉంటే 6 నుంచి 9 దాకా 3 క్లాసులు పెడుతున్నాం. నర్సరీ PP1, PP2 నర్సరీ PP1, PP2 2 క్లాసులు పెడుతున్నాం. 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా 3 క్లాసులు పెట్టాల్సి వచ్చింది. 2 అని అనుకున్నాం, కానీ 3 సెక్షన్స్, ఈచ్ క్లాస్కు 3 సెక్షన్స్. అవి కూడా యాక్చువల్గా ఎక్సెస్ అయిపోయినాయి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అడ్మిషన్స్. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తాం. అయితే ఈ స్కూలుని నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు చూడమని. మొన్న మధ్య డిఎస్ఆర్ గారు ఇక్కడ చూశారు, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి. నేను కూడా ఒక స్కూల్ చేస్తానని మూలాపేట స్కూల్ తీసుకున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు డిజైన్లు తీసుకొచ్చిన అది చూపించారు. వాళ్ళు యాక్చువల్గా G+4 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేటట్టుగా అక్కడ కూడా ఒక 1050 స్టూడెంట్స్ నర్సరీ నుంచి 12th దాకా. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. ఇట్లా అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన అందరినీ P4 ప్రోగ్రాం అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మన రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, ఎవరైతే నిరుపేదలు 20% ఉన్నారో వాళ్ళని మ్యాప్ చేసుకుని వాళ్ళకి గైడ్ చేయటం, డబ్బులే కాదు వాళ్ళకి గైడ్ చేయటం, వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలని ఏదైనా ఆర్థిక సహాయం చేయటం, లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ కార్యక్రమాలు ఉంటే అవి ఉచితంగా చేయటమే P4 ప్రోగ్రాం. ఆ P4 ప్రోగ్రాంలోనే యాక్చువల్గా ఈ స్కూలు అటు ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, దీన్ని కలిసి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ స్కూలు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెంబర్ 1 స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు అకాడమిక్గా కూడా చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఒక విప్లవం, పేద బిడ్డలకు కానీ
ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య ఉండాలి. జీవితంలో ఎప్పుడు కానీ వాళ్ళు వెనక తిరిగి మాకు కానీ మంచి విద్య ఇచ్చుంటే మేము కానీ ఉన్నత స్థాయిలో ఉంటాము, ఆ అవకాశం మా తల్లిదండ్రులు ఇలేకపోయారు, పేదరికము ప్రభుత్వం ఇలేకపోయింది అనే ఆలోచన ఉండకూడదు అని చెప్పి ఈ భారతదేశంలోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగా చేయగలుగుతామా, చేయొచ్చు అనేది మంత్రి నారాయణ గారు దీన్ని నిరూపించి చూపించారు. ఆయనకు కానీ ఇదే లైన్ ఆఫ్ యాక్టివిటీలో వ్యాపారాలు ఉన్నా ఈ స్కూల్ నారాయణ స్కూల్కే కాంపిటీషన్. ఇది ఆయన బిడ్డలు అది నడుపుతుంటే దానికి ఛాలెంజ్గా దానికన్నా బాగా చేస్తానని నారాయణ సార్ ఇది స్వయంగా తీసుకొని చేసిన ఈ స్కూల్. పేద అంటే అతి పేద బిడ్డలు, కూలి పని చేసేవాళ్ళు, పాసి పని చేసేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, రైతు కూలీ బిడ్డలు, వీళ్ళందరికీ ఇటువంటి మంచి విద్య. ఒకటి, బిల్డింగులు కట్టడం ఎవరైనా కట్టొచ్చు, దీనికి డబ్బులు ఖర్చు పెడితే బిల్డింగ్ వస్తుంది, విద్య రాదు. ఇక్కడ విద్య ఇస్తున్నాం, దాంతోపాటు బిల్డింగ్ అనేది కాంప్లిమెంటరీ. అందరూ బిల్డింగ్ని చూస్తారు, బిల్డింగ్ ఎవరైనా కట్టొచ్చు, ఇంకో 50 కోట్లు పెడితే ఆకాశం అంతా బిల్డింగ్ వస్తుంది, చదువు రాదు. ఇక్కడ చదువు ఇస్తున్నారు. నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఉన్న మొత్తం ఎడ్యుకేషన్ నుంచి కావాల్సిన మొత్తం సపోర్టు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. ఈ యొక్క స్కూల్తో అయిపోద్దా? నెల్లూరులో ఈ యొక్క స్కూల్ కట్టేస్తే అందరికీ ఈ ఫెసిలిటీ సరిపోద్దా? లేదు. దీన్ని చూపిస్తూ మన మున్సిపల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఇంకో 4 స్కూల్స్ని అనేక మందిని ప్రోత్సహించి, విపిఆర్ గారిని ప్రోత్సహించి ఒక స్కూల్ని కట్టబోతున్నారు. మరి డిఎస్ఆర్ అనే వాళ్ళు ఎవరైతే ఆ హోటల్సు వాళ్ళు పెద్ద బిల్డర్సు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే, వాళ్ళని కానీ సిఎస్ఆర్ నుంచి ప్రోత్సహించి ఇంకో అద్భుతమైన బడి వాళ్ళకి ఇది చూపించిన తర్వాత మేము దీనికన్నా బాగా కడతాము అని, సో అలాగ ప్రోత్సహించడం కానీ నాయకత్వ లక్షణం. ఈరోజు నెల్లూరు ప్రజలే కాదు, ఈ రాష్ట్రం ప్రజలు మంత్రి నారాయణ గారు లాంటి వారు ఈ రాష్ట్రానికి ఉండడం మనందరి అదృష్టం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఒక ఆలోచన ఉంటే ఈయన ఎగ్జిక్యూటర్. ఈరోజు క్యాపిటల్ కాడి నుంచి ఈరోజు 24 గంటలు ఆయనతో మాట్లాడాలంటే ఎప్పుడు మేము ఉండేవాళ్ళం మాకే దొరకడు. ఫోన్లో మాట్లాడాలన్నా ఆయన సమయం లేదు, అంత కష్టపడుతున్నాడు. దేవుడు ఆయనకి ఇంకా శక్తినియాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. నెల్లూరు ప్రజలు జీవితకాలం గుర్తుపెట్టుకునే నాయకుడు నారాయణ గారు గాని తెలియజేస్తున్నారు. ఆస్తుండే వాళ్ళు ఇల్లు ఉన్నట్టుంది. ఒక పేద విద్యార్థులు చదువుకునే స్కూల్ లాగా ఇది అనిపించట్లేదు. దట్ ఈజ్ నారాయణ గారు. ఎందుకంటే నేను చూసి 15 రోజులైంది. 15 రోజుల ముందు ఇట్లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం నేను బయట రాలేదు. ఈరోజు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మేము ఈ మధ్యన మా ఇల్లు రీమోడల్ చేసాం, కానీ చేసిన దీని ముందు ఏ పక్క కనపడలేదు. ముందు పక్క కూడా ఒక పేదవాళ్ళు చదివే స్కూలు ఇంత బ్రహ్మాండంగా కట్టించారంటే నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఉండదని కూడా నేను అనుకుంటున్నా. అంటే నారాయణ గారు ఏం చేసినా ఒక విద్య పట్ల ఆయనకు ఉండేటటువంటి అభిమానం, ఒక పేదల పట్ల ఆయనకుండే పక్షపాతనం దీంతో అర్థమవుతుంది. ఎవరిని ఎన్ని విమర్శలు చేసినా దీని ముందు దిగదుడిపోయి ఎన్నో చెప్పారు నారాయణ గారు కనపడరని అప్పుడెప్పుడో. కానీ ఈరోజు నారాయణ కనపడబడలే, ఆయన చేసిన అభివృద్ధి చూస్తే నారాయణ కనపడతాడు. నేను వస్తా చూశాను. నిజంగా చెప్పాను కదా, 100 కోట్ల ఉండేవాళ్ళు ఇల్లు కూడా ఇలా ఉండదు. ఒక పేద విద్యార్థి చదివే స్కూలు ఉచితంగా భోజనం పెట్టి, సాయంత్రం స్నాక్స్ పెట్టి, బస్సు సౌకర్యం ఇచ్చి, ఒక సైకిల్ సౌకర్యం ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నారాయణ గారిని నిజంగా అభినందనీయులు. భారతదేశంలో ఇదే నెంబర్ 1 స్కూల్ అవుద్దని, ఇటువంటి ఎన్నో చేయాలని ఆయన నాయకత్వం అందరం పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.